ఇప్పుడు చెప్పబోయే సంఘటన యథార్థంగా జరిగిన సంఘటన. నేను నా కొలీగ్ ఒక అతను ఇద్దరు చూసి ఎంతో బాధపడ్డాం. విషయం ఏమిటంటే, ఒక అతన్ని పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా ఒక 5-6 ఏళ్ల వయసు అమ్మాయి ఆ తండ్రిని విడవలేక అక్కడ ఉండలేక అక్కడ ఉన్న సన్నివేశం చూస్తుంటే హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. బహుశా ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తాయంటే, పెద్దవాళ్ళు క్షణికావేశంతో విచక్షణ రహితంగా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలే పిల్లల్ని అధోగతి పాలు చేస్తావని అనిపించింది. ఈ కోపంలో చేసే పనులు పిల్లల జీవితాలని ఎంతో బాధలోకి నెడతాయని అర్థమవుతుంది. కాబట్టి కోపం అనేది ఎంతో అనర్థదాయకమని చిన్న వయసులోనే పిల్లలందరికీ అర్థమయ్యేటట్టు చెబితే ఆ కోపం యొక్క ప్రభావం కొంతవరకైనా సమాజంలో తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో భగవద్గీతలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు చెప్దామని పరిచయం చేస్తున్నాను. క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వల్ల మోహం పుడుతుంది, మోహం వల్ల స్మృతి నాశనం అవుతుంది. స్మృతి నాశనమైన వ్యక్తి బుద్ధిని కోల్పోతాడు, బుద్ధిని కోల్పోయిన వ్యక్తి అధోగతి పాలవుతాడు. కోపం అనర్థదాయకం. ఇదే విషయాన్ని సుమతి శతకకర్త తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుడతంబు, తన సంతోషము స్వర్గము, తన దుఃఖమే నరకము అంటూ తజ్జమ సుమతిని ఎంత బాగా చెప్పారు. మన సాహిత్యంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు దూరం అయిపోతున్నారు. ఈ తరం పిల్లలు దూరం అవ్వడం వల్లే సమాజంలో అనేక నష్టాలు కష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి మన సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలకి చేర్చే ప్రయత్నం అందరము చేద్దాం. అందరికీ నమస్కారం. జై హింద్.